హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా పిల్లలైతే ఇద్దరు 6కే లేచి నీట్గా రెడీ అయిపోతున్నారనమాట. ఎందుకోసం అనుకుంటున్నారా? నిన్న 3వ తారీఖు మనకి కడపలో బ్లైండ్స్ వల్ల ఫెస్టివల్ జరిగింది కదండి. ఈరోజు 4th అనమాట. ఈరోజు అసలైన పండుగ జరుగుతుంది, బ్రెయిలీ గారి జయంతి వేడుకలు అనమాట. దానికి వెళ్ళడం కోసం ఉదయాన్నే లేచి అంతా రెడీ అయ్యానమాట. కడప బస్ అయితే ఎక్కేసాము. జర్నీ అయితే సాగుతుంది. మార్నింగే లేవటంతో కొంచెం నిద్ర బద్ధకంగా అనిపించి బస్సులోనే నిద్రపోయిందనమాట మా పాప అంజు. చిన్న పిల్లలు కదండి, తొందరగా లేచారు. సో తొందరగా స్ట్రెయిన్ అయిపోతారనమాట. సో కడప సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, మనకి కడప వెల్కమ్ చెప్తోంది. ఫైనల్గా అయితే మనం ఇంకొచ్చేసామండి బ్లైండ్ స్కూల్కి. సో నిన్నైతే పిల్లల్ని తీసుకురాలేదండి. ఈరోజు ఎక్కువ ఫంక్షన్స్ అవి జరుగుతాయి కాబట్టి లేట్ అవుతుంది కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చామన్నమాట. వచ్చిన వెంటనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ పెడతారండి. అంటే ఆ 2 days పెడతారనమాట. నిన్నైతే పొంగల్ పెట్టారు కదండి. ఈరోజు వచ్చేసి వడ, ఇడ్లీ అనమాట. సార్కి ఆ సాంబార్ ఇష్టం ఉండదని నాకు చట్నీ వేయమని చెప్పు అనేసి చెప్పారనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, గేమ్స్ అనమాట. ఈయన క్విజ్కి అయితే రాసుకుంటున్నారు. చూడండి, అందుల దేవుడు అనమాట ఆశాజ్యోతి బ్రెయిలీ గారు. నిజంగా ఒక మనిషిని ఇంతగా ఆరాధించడం అంటే చాలా గొప్ప కదండి. సినిమాల్లో హీరోల్ని ఇష్టపడటం వేరు, కానీ ఒక పర్సన్ని ఇంతలా ఆరాధించటం వేరు కదండి. చూడండి, ఆయన బర్త్డే మొత్తం అంతా ఉందన్నమాట. సో ఇక్కడ లిస్ట్ అయితే రాసుకుంటున్నారు. సార్ అయితే క్విజ్ టైంకి ఇచ్చారనమాట. మొత్తం 8 మంది, అంటే 8 గ్రూప్స్ ఉన్నాయన్నమాట క్విజ్కి అయితే. ఈసారి అయితే ఎక్కువ మంది ఇచ్చారండి. లాస్ట్ టైం అయితే అన్ని లేవన్నమాట. సో ఇక్కడ చెస్ అండి. చెస్ మా సార్ చెప్తేనే బాగుంటుంది. చెస్కు సంబంధించి మా వాళ్ళు ఎట్లా ఆడతారంటే, చెస్ బోర్డులో హోల్స్ ఉంటాయన్నమాట. అంటే మామూలుగా 64 గళ్ళు ఉంటాయి కదా. ఒక గడేమో కిందకి, ఒక గడేమో పైకి ఉంటుంది. పైకి ఉండేది బ్లాక్ కలర్లో ఉంటుంది, కిందకి ఉండేది వైట్ కలర్లో ఉంటుంది. కాయిన్స్ కూడా అంతే, గుర్తుపట్టడం కోసం అని వైట్ కాయిన్ మీద పైన ఒక డాట్ ఉంటుంది, బ్లాక్ ఏమి ఉండదు అనమాట. దాన్ని ఆధారంగా చేసుకొని మేము చేసి ఆడుకుంటాం అనమాట. చేయి పెట్టినప్పుడు కూడా కింద పడకుండా అక్కడ హోల్స్ ఉంటాయన్నమాట. ఆ కాయిన్స్ హోల్డ్ పెట్టినప్పుడు అది కింద పడకుండా అలాగే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మేము ఆడుకుంటాము. ఆడేటప్పుడు కూడా మేము నొటేషన్స్ చెప్పుకుంటాం. నొటేషన్ అంటే కొంతమంది తెలిసే ఉంటుంది చేస్తాడే వాళ్ళకి. A1, A2, A3 అని. అంటే A1 నుంచి H8 వరకు ఉంటాయన్నమాట. మొత్తం 64 గళ్ళు కదా. 8 లైన్లు నిలువుగా, 8 లైన్లు అడ్డంగా ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనము నొటేషన్ చేసుకుంటాము. అలా నొటేషన్ చేసుకుంటూ మేము ఆడతాం అనమాట చెస్. ఇది చెస్ గేమ్కి సంబంధించి కొంచెం మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ అయితే క్యారమ్స్ కూడా ఉందండి. చూడండి, వాళ్ళు ఆ సౌండ్ను బట్టి కొడుతున్నారనమాట. చాలా గ్రేట్ కదండి చెస్, క్యారమ్స్ అందరూ. యాక్చువల్గా అయితే లోపల అది ఏంటంటే రైటింగ్ పెడతారనమాట. ఇక్కడ లేడీస్కి వచ్చేసి స్కిప్పింగ్ పెట్టారండి. ఎవరు విన్ అవుతారో చూద్దాము. చూడండి, బాగా ఆడుతున్నారు కదా. వాళ్ళు ఆత్మస్థైర్యం ఎక్కువ అండి, చాలా అనమాట. దేనికి వెనకడగేయరు. తమకు సాధ్యమైనంత వరకు. నాకు తెలిసి ఈ గ్రీన్ కలర్ శారీ ఆమె ఫస్ట్ వచ్చిందండి, ఎక్కువసేపు ఆడింది. సో లోపలైతే రైటింగ్ జరుగుతుందండి, రైటింగ్ కాంపిటీషన్ అనమాట. డోర్ తీస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదండి, సరిగా వినబడక తప్పులు రాయొచ్చు అనేసి ఆ ఉద్దేశంతో డోర్ వేశారనమాట. చూడండి, లోపల చాలా కాన్సన్ట్రేషన్గా రాస్తున్నారనమాట. ఎందుకంటే ఒక్క డాటు ఎక్స్ట్రా పడినా కూడా మొత్తం అర్థం మారిపోతుందండి. అందుకే వాళ్ళకి స్పెషల్గా రూమ్ అలాట్ చేశారనమాట. ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయిపోయిందండి. ఇంకా ఈరోజు లంచ్కి వచ్చేసి ఏం స్పెషల్ అంటే పులిహోర. అదేనండి చిత్రాన్నం. దాంట్లోకి కాంబినేషన్ వంకాయ కూర అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకా వైట్ రైస్లోకి రసం అనమాట. సో ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ మధ్యలో ఏంటంటే సార్ ల్యాప్టాప్ పోయిందని చెప్పేసి తీసుకుందామని షాప్కి వెళ్ళామన్నమాట. అందుకే ఇంకా ప్రోగ్రామ్ మేము మిస్ అయ్యాము. అంతా రిపేర్ అయ్యిందో లేదో సార్ అంతా చెక్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టిందనమాట. ఎందుకంటే సార్ క్లాస్లో టీఎల్ఎమ్స్ చూపించాలన్నా, ఏదన్నా వర్క్ చేయాలన్నా కంప్యూటర్ కంపల్సరీ కదండి.
అది అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ మళ్ళీ స్కూల్కి వచ్చేసామన్నమాట. విఐపీల కోసం చూడండి వాలంటీర్స్ అటువైపు ఇటువైపు నుంచున్నారనమాట. మాకు వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది కదా. సో ఈ ఫంక్షన్కి వచ్చేసి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, మాధవిరెడ్డి గారు, ఇంకొకరు ఎవరో వచ్చారండి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, ఇద్దరు వచ్చారనమాట. చూడండి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ముఖ్య అతిథులుగా వచ్చారనమాట ఈ ఫంక్షన్కి. అలాగే వీసీ యోగి వేమన యూనివర్సిటీ వీసీ గారు కూడా వచ్చారండి. మీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఫెస్టివల్ ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే అందుల జీవితంలో జరిగే గొప్ప పండగ అన్నమాట. నా దృష్టిలో మన కడప ఎమ్మెల్యే గారు వస్తున్నారండి. సో వాళ్ళంతా స్పీచ్ ఇచ్చి ప్రోగ్రామ్ అయ్యేసరికి చాలా టైం పట్టిందండి. పిల్లలు కూడా చాలా ఓపికతో కూర్చున్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత అయితే జ్యోతి ప్రజ్వాలన చేశారు. చేసిన తర్వాత ఆయనకి పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి అన్నీ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆయన దేవుడితో సమానం కదండి. నా వరకు వస్తే దేవుడి కంటే ఎక్కువేనండి వాళ్ళ విషయంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చిన గొప్ప మహానుభావుడు అనమాట ఆ లూయి బ్రెయిలీ గారు. ఆయనే లేకపోతే ఇప్పటి అంధులందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బ్రతకలేరండి. అందరి దృష్టిలో చాలా హీనమైన బ్రతుకు ఉండేది వాళ్ళకి. అలా లేకుండా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం లూయి బ్రెయిలీ గారే. అంతటి మహానుభావుడిని మనం చిన్న వయసులోనే మిస్ అయిపోయామన్నమాట. ఆయన కేవలం 40 years మాత్రమే బ్రతికారండి. 43 years. 1809 నుంచి 1852. కానీ ఆయన ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుంటే కనుక ఇంకా ఎన్ని గొప్ప గొప్పవి వీళ్ళ కోసం చేసుండేవారు కదా అనిపించింది నాకైతే. ఈ ఫంక్షన్ అంతా అయ్యేసరికి నైట్ అయిపోయిందండి. అక్కడ సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఏమన్నా గొడవలు జరుగుతాయేమో అన్నట్టుగా ప్రొటెక్షన్ అనమాట, ముందు జాగ్రత్తగా. పాపం ఈ ఫంక్షన్లో మెయిన్ రూల్ ఎవరంటే వాలంటీర్స్ అండి. చిన్నపిల్లలే కానీ చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు. సో ఫంక్షన్కి అయితే చాలామంది అటెండ్ అయ్యారండి. వాళ్ళందరూ స్పీచ్లు ఇచ్చే చాలా టైం పట్టిందనమాట. సో ఇక్కడ ఫంక్షన్ అయితే జరుగుతుంది కదండి, అక్కడ స్పీచ్ అయితే ఇస్తున్నారనమాట. మధ్యలో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను తీసేసాను అనమాట. ఇంకా క్విజ్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. అది మీకు మళ్ళీ సపరేట్గా పెడతానండి వీడియో. ఎందుకంటే ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలరో లేదో టెస్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే పేపర్ కూడా కొంచెం టఫ్గా ఉందండి. క్విజ్ అయితే మాత్రం చాలా హోరాహోరీగా జరిగింది. ఆ టీంకి వచ్చేసి మొత్తం 8 టీమ్స్ ఉన్నాయన్నమాట. ఆ 8 టీమ్స్లో ఎవరికి ఫస్ట్ వచ్చింది ఎవరికి సెకండ్ వచ్చింది అనేది తర్వాత చెప్తాను. సో అక్కడ చూడండి అవి బ్రెయిలీ క్యాలెండర్స్ అనమాట. ఆ క్యాలెండర్స్ కూడా భలే ఉంటాయండి వాళ్ళకి డాట్స్ రూపంలో. మా ఇంట్లో ఉండేది, పిల్లలు చింపేస్తారనమాట. సో అక్కడ లూయి బ్రెయిలీ గారి బొమ్మ ఉంది కదండి, దాన్ని చేసిన ఆయనకి సన్మానం అనమాట. అక్కడ చూడండి గ్రీన్ది కండువా వేసుకున్నారు కదా, ఆయనే అనమాట తయారు చేస్తా, అందుకోసమని ఆయనకి సన్మానం చేస్తున్నారు. నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్కి వెళ్ళటం చాలా అదృష్టంగా భావిస్తానండి నేను. ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడు గురించి తెలుసుకుని అవకాశం వచ్చింది నాకు. సో సార్కి అయితే రైటింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, కాలేజ్ బ్యాగ్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రైటింగ్ అంటే బ్రెయిలీ రాయటం చాలా కష్టం అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 times నేర్చుకుని చాలా కష్టపడ్డాను రాయటానికి. నా వల్ల కాదని వదిలేసాను అనమాట. చాలా కష్టం అండి, అది రాసే వాళ్ళకే తెలుస్తుంది. చెయ్యి కూడా నొప్పి వస్తుంది. సెకండ్ వచ్చేసి ఇంకొక సార్కి వచ్చిందనమాట. సార్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన. ఫస్ట్ సెకండ్ అనమాట రైటింగ్లో. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి బ్యాగ్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి హాట్ బాక్స్ అనమాట. సో గిఫ్ట్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అప్పటికే చాలా చీకటి అయిపోయిందనమాట. మేము కడప నుంచి మళ్ళీ పులివెందులకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇంకా దగ్గరగా డిన్నర్ టైం కూడా వచ్చేసిందండి. సో ఈరోజు డిన్నర్ ఏంటంటే ఇది పన్నీర్ బిర్యానీ. నేను మర్చిపోయానండి, మా సార్ బాగా గుర్తు చేశారు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి పన్నీర్ బిర్యానీ. ఎందుకంటే జర్నీ చేయాలి కదండి పిల్లలతో, అంత దూరం మళ్ళీ ఆకలిని ఏడుస్తారు కదా. ఆ నైట్ కూడా మేము డిన్నర్ చేసి బయలుదేరామన్నమాట. చూడండి
నోరు ఊరుతోంది కదా పన్నీర్ బిర్యానీ చూస్తుంటే. అందులోకి కూల్ వాటరు, పొటాటో కర్రీ వేస్తారనమాట. మా బుడ్డిది ఏంటంటే వైట్ రైస్ పెట్టుకుని రసం వేసుకుని తినింది. ఇంక చీకటి పడిపోతుందనమాట. సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగిందండి. చెప్పాను కదా, మీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి పండుగ చూడండి. మేమైతే ఇంకా నైట్ అయ్యిందని, అప్పటికే టైము 9 అయిపోయిందండి. మాకు లాస్ట్ బస్ కూడా దొరకదని చెప్పి బయలుదేరి వచ్చేస్తామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత సార్ అయితే గిఫ్ట్స్ చూసుకున్నారు. ఇది సెకండ్ ప్రైజ్ అనమాట. దేంట్లో అంటే క్విజ్ టీంలో. చూడండి హాట్ బాక్స్ అనమాట. ఆ గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా పేర్లు కింద రాశారు చూడండి. శాంతి అని ఆ అమ్మాయి ఇచ్చిందనమాట. అంటే ఆ ప్రైజులకి మనీ డొనేట్ చేశారనమాట. హాట్ బాక్స్ చాలా బాగుంది కదండి. ఫస్ట్ ప్రైజ్ అంటే రైటింగ్లో అనమాట. ఇది వచ్చేసి బ్యాగ్ అనమాట. సో బ్రెయిలీ ఫెస్టివల్ ఇలా జరిగిందండి. ఇదంతా మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి.